తర్వాత అక్కడి నుంచి ప్రయాణం బిగినయిందండి. ఓకే. ఈ యాడ్స్ ఫ్యామిలీని తెచ్చేసుకున్నారా? అంటే ఆడ ఊళ్ళోనే ఉంటది ఆమె. ఆ! నేను వత్తా పోయేవాడినన్నమాట. పాసింజర్ ఎక్కేవాడు. పొద్దున్నే 6 గంటలకి పాసింజర్ ఒకటి ఉండేది. విజయవాడ వచ్చేసరికి 9:30, 10 అయ్యేది. మళ్ళా వచ్చేసి ఇక్కడ చేసి మళ్ళా బయలుదేరేవాడిని. హుహు. మళ్ళా బయలుదేరి ఆహ్, పాసింజర్‌కెళ్ళేసరికి ఇక్కడ 9, 10 అయ్యేది చేరాల. మళ్ళా ఇక్కడ వార్తలు చదివేవాడిని. మళ్ళా పొద్దున్నే. అప్పటికి గూడా సంసారం పెద్దదయింది. ఇద్దరు పిల్లకాయలు పుట్టారు. చంద్రశేఖర్ ఆజాద్ ఒకడు, భగత్ సింగ్ ఒకడు. అబ్బో! ఆ! పుట్టారు. చాలా ఇబ్బందిగానే ఉంది కుటుంబం అంతా గూడా. సరిపోయేది గాదు. అన్నం ఏమన్నా తీసుకొని ఎళ్తుంటే ఈ అమ్మాయి ఏమన్నా ఈడు మనం మనం బయటికి దోసేసాడు ఈయన. నన్ను కుటుంబంలోంచి. ఏం జేయాలి అర్థంగా బయటకొచ్చాను. రెంట్‌కి అద్దెకుండాలా. ఎవరు మీ నాన్నగారా? ఆ! ఓకే. ఇకను ఈ అమ్మాయి పొద్దున్నే అన్నం వండి పెట్టేది. కూరేసేది. మధ్యాహ్నానికి అది మెత్తబడిపోయేది. ఒక్కో టైంలో బియ్యం లేకపోతే నూకలో అన్నం వండి పెట్టేది. సరే ఇక్కడ సిటీ కేబుల్ అందరూ కూర్చొని తినేవాళ్ళు మధ్యాహ్నం. నేనేమో సెపరేట్‌గా ఏడని కూర్చొని అందరం కూరలు పంచుకునేవాళ్ళు. మందే పచ్చడి మెతుకు లేకపోతే ఏదో ఉండేది అది. ఏహే! ఏంది అట్లా ఉంటావు అని చెప్పేసి లాక్కొచ్చేవాళ్ళు. మనం చాలా ఇబ్బందయ్యేది. అసలు ఇబ్బందయ్యేది. అప్పుడు మనల్ని గమనించి పీవీడి ప్రసాద్ అని ఒక కుర్రోడు ఒక అతను ఉండేవాడు. ఏవండీ మనం ఈరోజు ఒక చోటకెళ్తున్నాం రండి. అంటే భోజనం కదండి. తర్వాత తినచ్చులే రండి అని శ్రీనివాస్ హోటల్ అని ఉండేది. తిన్నోళ్ళకి తిన్నంత బిర్యానీ పెట్టేవాళ్ళు. ఓకే. ₹100కే. గవర్నర్‌పేటలో. ఆడ పెట్టిచ్చేవాడండి. ఈ విజయవాడ సిటీ కేబుల్‌లో పర్వతనేని శివప్రసాద్ క్రియేషన్స్‌లో నాకు అన్నానికి లోటు ఉండేది కాదండి. అన్నానికి బాగా అన్నం పెట్టేవాళ్ళు. నిజంగా చాలా ఇదండి అసల. వాళ్ళు ఆనందంగా ఉన్నారా ఇంటి దగ్గర? కంఫర్ట్. ఆ! సరిపోయేది గాదు. ఈ అమ్మాయి గూడా పనికెళ్ళి అట్ట సంపాదించుకునేది కొంచెం. కూలి పనికి అటు ఇటుకెళ్ళేది. ఇక నా తర్వాత కాలంలో విజయవాడ సిటీ కేబుల్‌లో చేసేటప్పుడు ఈ అంత్యాక్షరి ఇయన్నీ ఉండేయి. అవును. దానికి కుంచేరావు గారు, సునీత గారు వీళ్ళందరూ యాంకర్‌లుగా వచ్చేవాళ్ళు. అబ్బో! పృథ్వీ, రఘుబాబు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఈ కుంచేరావు ఏం చేస్తున్నాడు, "రేయ్ ఇక్కడ విన్నాం ఏందిరా నువ్వు హైదరాబాద్ రారా, ఇదేంట్రా టాలెంట్ అంతా ఇక్కడ ఉంటుంది ఏందిరా నీది బ్రహ్మాండంగా ఉంటావురా" అని నన్ను రెచ్చగొట్టేవాడు. అవునా నిజమా? హైదరాబాద్ పోతే వేషాలు ఏందిరా బ్రహ్మాండంగా వస్తాది నువ్వు అదనేవాడు. ఇవన్నీ ఆలోచించా 2, 3 సంవత్సరాలు ఆలోచించా. ఇక ఆయన ఏమన్నా "రేయ్ నీ ఇష్టం రా తర్వాత" అని అనేవాడు. నిజమేనేమో మొత్తం మనం అక్కడికెళ్తే వేషాలు గీషాలు వస్తాయేమోనని నీ బోటోడి దగ్గర దాచుకుని ఓ 10,000, 5,000 ఉంటే ఈ అమ్మాయి చేతిలో పెట్టి నేను హైదరాబాద్ వెళ్తున్నాను. అంటే నీ అయ్యా ఉద్యోగం మాని తిట్టగా ఈ పర్వతనేని శివప్రసాద్ గారేమో "నువ్వు అనవసరంగా వెళ్తున్నావు. నువ్వు దూరపు నువ్వు చాలా ఇబ్బంది పడతావు ఇండస్ట్రీ అంటే నీకు తెలియట్లేదు. కావాలంటే జీతం ఏమైనా పెంచుతాను" అని అనేవాడు. పంపించట్ల ఆయన. అవును. మీలాంటి వాయిస్ దొరకద్దా మరి? పంపించట్ల. ఆయన చాలా దూరం ఆలోచించాడు. నేను ఒక రోజున పెద్ద ఉత్తరం రాశా. ఏమని? బయలుదేరుతున్నానండి. నేను పరీక్షించుకుంటాను. అపజయం పాలైతే మళ్ళా మీ దగ్గరకొస్తాను. విజయం సాధిస్తే మీకు అంకితం చేస్తానని చెప్పి రాసేసి ఆయన వచ్చేసరికి ఆయన బల్ల మీద పెట్టి దొబ్బా. వెళ్ళిపోయా. ఇక్కడికొచ్చేసరికి అక్కడ కార్యక్రమాలు చేసేది ఎవరు? ఇక్కడ మాటివి రఘు ఉన్నాడే. మన రఘు. అవును. రఘు ఇన్‌చార్జ్ ఇక్కడ. ఇయన్నీ తీసి పంపించేవాళ్ళు అక్కడ. సినీ సందడి, ఈ వారం సినిమా ఇయన్నీ చేసేవాళ్ళం. నేను చేసేదాడ. ఈడకొచ్చా. ఏందన్నా ఇట్లొచ్చావు? ఇటొచ్చేసాను. ఆళ్ళేం చెప్పలేరు ఇక్కడ. సరే ఆళ్ళ రూమ్‌లో ఉండా. ఆళ్ళు తిప్పుతున్నారు, అటు ఇటు తిప్పుతున్నారు. నాకేదో 2 ప్యాంట్లు, ఒక లుంగీ, ఒక సొక్కా సంచి తీసుకొనొచ్చా. నువ్వు ఆర్టిస్ట్ ఏందన్నట్టుగా అనలేక నాతో. అవును. ఏంది వచ్చాడు. సరే ఇది చేశారు. పాపం నాకు తెలిసిపోయిందండి 3 నెలలకి దారి తప్పాం. ఇది కూడు కాదు మనకి. ఇది నాయనో ఇంత ప్రపంచంలో మనం ఏడ తట్టుకోగలవురా నాయన. వేషాలు ఏంది ఇదేంది అనవసరంగా వచ్చేసాం. అది బ్రహ్మాండంగా బోవ దొరికేది. ఇదేంది చాలా ఇంటికాడ నుంచి ఫోన్లు అయ్యా వెళ్ళిపోయావు నువ్వు ఏంది పిల్లకాయలు ఇది గచ్చంతలేక ఊరు వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయా. డిసైడ్ అయిపోయి మళ్ళీ ప్రసాద్ గారి దగ్గరికి శివప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి అదే ఉత్తరం ఒకటి రాశారు కదా. నమస్కారం తప్పు అయిపోయింది ఏదో ఉద్యోగులు చేరడం ఉంది. ఆ టైంలో అండి చందన స్టూడియో అండి, మధురానగర్ చందన స్టూడియో కమ్యూనిస్ట్ వాళ్ళది అంతా. ఏంది ఆయనకి మురళి గారికి ఫోన్ చేసి బయట వెళ్ళిపోతుంది. ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు, నా దగ్గర రమ్మదల స్టూడియోకి రా అని అన్నాడు. స్టూడియో ఎక్కడో తెలియదు నాకు, కానీ మనిషి పరిచయం. మధురానగర్ అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు. అప్పటికి ఒక రోజు నుంచి అన్నం తినలా. అంతకుముందు తిన్నాను కానీ ఆ రోజు తినలే. ఇక వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో. ఇక డబ్బులు లేవు, ఆడ దాకా రావటం ఆడ నాకు అర్థం కదా. నువ్వు ఆటో ఎక్కి
యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ బస్తీ ఉంటుంది బిర్యానీ ఇది ఆడ దిగి అక్కడ మన కుర్రోని పెడతానన్నాడు. కుర్రోని పెట్టాడు, వచ్చాడు. మనకు ఫోన్ లేవు, ఏమి లేవు. ఏంది దిగి అక్కడ గుర్తుపెట్టి తీసుకెళ్ళాడు. తీయగల అక్కడ కిషోర్ వాళ్ళ తమ్ముడు ముందర అన్నం పెట్టాడు. అది లగాయితో ఒక 5-6 సంవత్సరాలు స్టూడియోలోనే ఉన్నానండి. అక్కడే పడుకునేవాడిని, అక్కడే అన్నం తినేవాడిని. జీతం జీతం ఏమి ఉండదండి. మరి ఇంటి దగ్గర ఫ్యామిలీ ఇప్పుడు నేను ఇకను చిన్న చిన్న వేషాలకి వాళ్ళే పంపించేవాళ్ళు. సీరియల్స్ అక్కడ సీరియల్ చేసుకుంటా. నేను ఉండటానికి తినటానికి లోటు లేదు. ఓకే. స్టూడియో కాబట్టి చాలా సీరియల్ జరుగుతుంటాయి. అన్నాలు వస్తుంటాయి, మిగులుతుంటది. ఆ మిగిలిన అన్నంలో ఏదో మనం తింటాం. విచిత్రం ఏంటి అక్కడికంటే మీలాంటి పెద్ద పెద్ద జర్నలిస్టులు మన అరుణ్ సాగరు అదే టీవీ నేను సార్ 2 సార్లు రవిప్రకాష్ గారు కూడా వచ్చారు. ఏంది ఇట్లా అందరూ కవులు, కళాకారులు, చంద్రశేఖర్ ఆజాద్ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేవాళ్ళు అక్కడికి సాయంత్రం పూట. భలే ఉండేది అక్కడ అసలు. అదే భువన విజయం లాగా ఉండేది. నేను పరిచయం చేసేవాళ్ళు ఉంటా. బాగుంది వాయిస్. ఒకనొక టైంలో అయితే అరుణ్ సాగర్ నన్ను మర్చిపోయా. రఘు తీసుకెళ్లి తేజ న్యూస్లు పెట్టాడు అన్నప్పుడు. తేజ ఈ రవిప్రకాష్ గారిది. రవిప్రకాష్ గారు కూడా అన్నారు, ఇది నువ్వు ఇక్కడ కాదు కరెక్ట్ కదా, నువ్వు ఆర్టిస్ట్ గా ట్రై చేయని కూడా రవిప్రకాష్ గారు చెప్పారు నాకు. ఓకే. ఎందుకు ఇట్లా లైఫ్ ఆ రఘుతో కూడా అన్నాడు, ఎందుకు అతను ఇది చేయటం, ఆర్టిస్ట్ గా ట్రై చేయమని బాగుంటది అని చెప్పేవారు. ఏంది అక్కడ అరుణ్ సాగర్ గారు. తర్వాత అరుణ్ సాగర్ గారు అయితే ఇక నేను ఇబ్బందులు పడుతున్నానని టీవీ9లో కూడా ఆఫర్ కూడా ఇప్పించాడు ఒక టైంలో. ఇక నువ్వు అక్కడ ఉండొచ్చు, ఎంతో కొంత జీతం ఇస్తారు అని చెప్పి. కానీ నేను ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. అక్కడికి భీమ్ గారు, వర గారు, రమణ గారు అబ్బాయి వీళ్ళందరూ వచ్చేవారు అనమాట. అంటే మన బ్రిమ్ మా రమణ గారు, బాపు రమణ గారు, వర గారు. నాకు వాళ్ళిద్దరంటే నాకు బాగా ఇదయ్యా. భీమ్ గారు అయితే అసలు నన్ను ఇడిచిపెట్టడం ఏంది అట్లా ఇదిగా ఉంటాడు అనమాట. బాపు గారి శిష్యుడు. సరే ఇకను అప్పుడు భాగవతం కోసం నరకాసురుడు కోసం ఎదుగుతుంటే ఈ భీమ్ గారు ఉండి బాపు గారికి ఫోన్ చేశారు. ఏమండి ఇక్కడ ఒక అజయ్ ఘోష్ అని ఒకడు ఉన్నాడు, మీరు చూస్తారు ఎప్పుడు వస్తారని. నేను 2 రోజులు వస్తాను అనగానే ఫోన్ చేసి పంపించారు నన్ను అక్కడికి. ఫస్ట్ టైం బాపు గారిని చూడటం శంషా గారిని గెస్ట్ హౌస్లో. ఆయన బాపు గారంటే ఈయన అప్పుడు దాకా మనం ఏదైనా ఊదేయచ్చు అది ఇది అని అనుకున్న వాళ్ళం. ఏం చేస్తున్నారు, ఇట్లా వర గారు మిస్ అయ్యేలా చేస్తున్నారయ్యా, దాంట్లో చిన్న క్యారెక్టర్ చేస్తున్నాను ఇట్లా అంటే ఇంక చిన్న చిన్న చేస్తున్నాను చెప్పారు. ఇది చూసి డైలాగ్ చెప్పండి అని పేపర్ ఇచ్చాడు. తడారిపోతుంది, వణుకొస్తుంది. ఇదేంట్రా నాకు నా మీద నాకు ఇది అవుతుంది, చెప్పలేకపోతాను అసలు, నాకు రాట్లా. ఆయన చూస్తే భయమా లేకపోతే ఏంటో తెలియట్లా. బాపు గారు ఈయన బాపు గారు అదే ఆ ఫీలింగ్ ఇది ఆయన గమనించి బయటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి అని అన్నాడు. వెళ్ళి కాసేపు కూర్చొని చదువుకొని అయ్యా చెబుతానని చెప్పా. బాగుంది, 3 గంటలకు ఒకసారి వస్తారా అని. వస్తానయ్యా అనగానే ఇక నేను దిగేసి వెళ్ళొస్తానయ్యా అని చెప్పేసి వెళ్ళిపోతాను. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కారు వచ్చి ఆగింది. ఏమడు చూస్తే ఈయన బాబు ఎటు వెళ్ళాలి అని అన్నాడు. అయ్యా నేను యూసుఫ్ కూడా వెళ్ళాలి, వీళ్ళు ఏమైనా షూటింగ్కి వెళ్తున్నారు, యూసుఫ్ కూడా వెళ్ళాలి, ఎటు నుంచి ఇంటి బడి నడుచుకుంటూ వెళ్తాను, ఎక్కండి అని అన్నాడు.